కార్తీక దీపం సీరియల్లో మోనితాగా నెగిటివ్ క్యారెక్టర్లో జీవించేసిన శోభా శెట్టికి బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా కూడా నెగిటివిటీ వచ్చింది. గేమ్స్ని చాలా బాగా ఆడి ఫైనల్స్కి ముందు వారంలోనే ఎలిమినేట్ అయిన శోభా శెట్టికి తనతో ఎవరూ వేగలేరు, తన నోరెక్కువ అంటూ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే శోభా రీసెంట్గానే బిగ్ బాస్ సీజన్ 11 కన్నడలో పార్టిసిపేట్ చేసింది. ఇక తెలుగులో లాగానే అక్కడ కూడా దుమ్ము లేపుదాం అనుకుంది. తన ఇష్టం వచ్చినట్లుగా ఆటలు ఆడాలి అనుకుంది. కానీ అక్కడ ఉంది నాగార్జున గారు కాదు, కిచ్చా సుదీప్ గారు హోస్ట్. ఓ లెవెల్లో తనకి వార్నింగ్ ఇచ్చేశారు సుదీప్. శోభా శెట్టి ఓ రేంజ్ హైప్ ఇస్తూ ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ 11లోకి. ఒక వారం బాగానే గేమ్స్ ఆడింది. అందరితో గొడవలు, కింద మీద పడిపోయింది. ఇక శోభా శెట్టి ఫైనల్ వరకు ఉంటుంది అనుకున్న అభిమానులకి షాక్ ఇచ్చేసింది. ఆ తర్వాత ఉన్న 2 వారాలు కూడా అస్సలు గేమ్ ఏమి ఆడలేదు సరికదా. నామినేషన్స్లోకి వెళ్ళిన శోభా శెట్టిని అభిమానులు సేవ్ చేసినప్పటికీ వీకెండ్స్లో సుదీప్ గారితో ఏడుస్తూ చెప్పింది, నేను బయటికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండలేను, సెల్ఫ్ ఎవిక్ట్ అవుతాను అంటూ. అయితే సుదీప్ గారు తనని ఎంతో మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా నువ్వు చేయటం కరెక్ట్ కాదు అంటూ. అయితే ఉంటాను అన్నట్లుగా చెప్పుకొచ్చిన శోభా శెట్టి మరి కాసేపటికి మళ్ళీ ఏడుస్తూ నేను వెళ్ళిపోతాను అంటూ మొదలుపెట్టింది. దాంతో సుదీప్ గారికి కోపం వచ్చేసి, సెల్ఫ్ ఎవిక్ట్ అయి వెళ్ళిపోవడానికి నీ ఇష్టం వచ్చినట్లు రావడం పోవడం ఇదేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావా, సింపతి చేస్తున్నావా, డ్రామాలు ప్లే చేస్తున్నావు, నీకు ఇష్టం వచ్చినట్లుగా చేస్తే నీ ఓటు వేసిన అందరూ పిచ్చోళ్ళ అంటూ ఓ లెవెల్లో తనకి వార్నింగ్ ఇచ్చారు. అప్పటికప్పుడే మాటను మార్చేసిన శోభా శెట్టి బిహేవియర్పై కంటెస్టెంట్స్కి కూడా కోపం వచ్చింది. అయితే శోభా శెట్టి మాత్రం నేను ఇక ఉండలేను, ఎన్ని మాటలు మాట్లాడినా అంటూ కేవలం 3 వారాలకే బిగ్ బాస్ కన్నడ నుంచి బయటికి వచ్చేసింది. వచ్చిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకుంది. అయితే ఆ తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ని చేసింది. నా బిగ్ బాస్ జర్నీ ఇక ముగిసింది, ఇంత తక్కువ టైంలో వస్తానని అస్సలు అనుకోలేదు, నాకు సపోర్ట్ చేసిన వారికి థ్యాంక్ యూ, నా హెల్త్ సెట్ కాక గేమ్స్ ఆడలేక సగం గేమ్స్ ఆడుతూ బిగ్ బాస్లో ఉండలేకే వచ్చేసాను అంటూ ఓ ఎమోషనల్ నోట్ని పోస్ట్ చేసింది. అయితే కన్నడలో పార్టిసిపేట్ చేసినప్పటికీ అటు కన్నడ ఫ్యాన్స్, ఇటు తెలుగు ఫ్యాన్స్ సైతం తనని నెగిటివ్గా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆడలేని దానివి ఎందుకు వెళ్ళావు, తెలుగులో లాగానే అక్కడ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడదామనుకున్న శోభ ఆటలు అక్కడేం సాగలేదు అంటూ.